బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, చూడకూడనివి చూసినా వినకూడనివి విన్నా ఏవైనా దోషాలు వస్తాయా? దోషాలకు చూడకూడనివి చూడటానికి వినటానికి అస్సలు సంబంధం లేదు తల్లి. దోషం అంటే ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి తల్లి? మనిషి మీద ప్రభావితం చూపించేటువంటి అంశాలు ఏదన్నా జరిగినప్పుడు మనిషిని మానసికంగా కృంగదీసేటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే దోషాలకి గ్రహచారానికి సంబంధం ఉంటుంది. అలాగే ఉదాహరణకు చూడకూడనివంటే ఒకటి చెప్పండి, ఏదైనా మీ భాషలో ఏ ఉద్దేశంతో మీరైతే ఆ ధర్మ సందేహం అడిగారో అలాంటిది ఏదైనా చూడకూడనిది అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక ప్రమాదాన్ని చూశారు, ఎవరైనా కాలం చేస్తారు, తీసుకుని వెళ్తున్నారు, ఇవి పుణ్యమా కాదా? ఓకే, ఎవరైనా కాలం చేశారు అని అనటానికి ఒక ఉదాహరణ. ఎవరైనా కానీ మరణించాల్సిందే, ఆ ధర్మసూత్రం మన మనసులో ఎప్పుడూ ఉండాలి. అయ్యో వాడు వెళ్ళిపోయాడు, నేను హ్యాపీగా బ్రతికేస్తానని అనుకోకూడదు. నేను కూడా ఏదో ఒక రోజు ఆ పరిస్థితికి వస్తాను కదా. కాబట్టి నువ్వు ఎంత బిజీ ప్రపంచంలోనున్నా అలాంటి సందర్భం నీ కళ్ళ ముందు ఎప్పుడైనా ఎదురైతే ఒక్కసారి అక్కడ ఆగి వారికి నమస్కారం చేసుకుంటే నువ్వు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే చాలా అద్భుతంగా సమసిపోతాయని చెబుతుంటాం. ఇది చూడకూడనిదే, మరి చూసావు కదా, మరి దానివల్ల దోషాలు ఎందుకు వస్తాయి? రావు. మరి వినకూడనిది ఏదైనా పనిలో ఉన్నానండి, పలానా వాళ్ళు ఇలాగా కాలం చేశారు, పలానా ఇలా జరిగింది అని నువ్వు వినకూడదని విన్నావు. మరి వినకూడదు నువ్వు విన్నప్పుడు వినక తప్పలేదు. అక్కడ గమనించండి, వినటానికి నువ్వు విన్నప్పుడు వినటానికి అది తప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వినేసి అయ్యో దోషం తగిలింది అని మనకు మనమే ఆపాదించుకుంటాం. అందుకని తల్లి, వాసనను ఆపలేము, అంటే వచ్చేటువంటి గాలి నుంచి తీసుకునేటువంటి ఆ విధానాన్ని ఆపలేము, మనం వదిలే విధానాన్ని ఆపలేము. అలాగే ఈ దృశ్యాలకి అన్నింటినీ చూడాలి, కర్మను మొయ్యాల, భారాన్ని చూడాలి. అలాగే మనం వినకూడనటువంటి శబ్దాలు వింటాము, వినకూడనటువంటి వార్తలు వింటాము. ఇవి దోషాల్లోకి పరిగణలోకి వెళ్ళవు. అంటే ఇప్పుడు వేరే ఎవరైనా దూషిస్తున్నప్పుడు విన్నా మన మనసు చూకుమంటుంది. ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలిగారు. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, పిల్లలు అవి చూడటం కూడా చాలామంది చెప్తుంటారు, అమ్మ పిల్లలు ఎదురుకుంటే అలా చేయకండి అని చెబుతారు. అలా చేయడం ద్వారా వాళ్ళు అలా తయారవుతారు. మనం తెలిసి ఉండగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని పిల్లలు ఎదురుకుంటా తల్లిదండ్రులు తిట్టుకోవడం కానీ, అరుచుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ రకరకాల విధానాలు వాళ్ళు చేయకూడదు. వాళ్ళు చూడకూడనివి ఏదైనా సరే చేయకూడదు అని ఉంటుంది. అలా చేయడం ద్వారా ఇది ఇబ్బంది పడతారు అని చెబుతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మాధ్యమాలలో అన్ని రకాలుగా చూడగలుగుతున్నారు. ఏది ఆపగలుగుతున్నాం? మరి దాన్ని దోషం అనొచ్చు కదా. అందుకని తల్లి, ఇవి మనం ఆపాదించుకున్నటువంటివే కాబట్టి చూడకూడనివి చూడకుండా జాగ్రత్తగా ఉండటానికి ఎవరికైనా కానీ అది ఎవరి తరము కూడా కాదు, అది ఆపడం. వినకూడని వినటానికి కూడా అది ఎవరి తరము కూడా కాదు. అందుకని వీటిని దోషాల మీద ఆపాదించకూడదు. మనిషి యొక్క మానసిక స్థితి మీద ఆ యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి భవిష్యత్తు కార్యాచరణలు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పుదారిగా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అవగాహన పెంచుకోవాలి తప్ప అవగాహన రాహిత్యంగా కానీ ఆలోచిస్తే అది ప్రమాదం. For more videos like this, subscribe Big TV channel.